హిమసాగర్ ఎక్స్ప్రెస్ రైలు దేని మధ్య నడుస్తుంది? ఆన్సర్: జమ్మూ తావి మరియు కన్యాకుమారి. విదేశీ వ్యాపారంలో భారతదేశానికి 1/5 వంతు సాధించిన నౌకాశ్రయం. ఆన్సర్: ముంబై పోర్టు. దక్షిణ భారత్లో మెట్రో రైలు సర్వీస్ ప్రారంభించిన మొదటి రాష్ట్రం. ఆన్సర్: కర్ణాటక. డీజిల్ రైలు ఇంజిన్ను తయారు చేయు ప్రదేశం. ఆన్సర్: వారణాసి. విశాఖపట్టణం నుంచి ఇనుప ఖనిజం ఏ దేశమునకు ఎగుమతి అవుతుంది? ఆన్సర్: జపాన్. ఏ రాష్ట్రంలో రహదారులు అత్యంత పొడవు కలవు? ఆన్సర్: మహారాష్ట్ర. ఏ జాతీయ రహదారి ఆగ్రాను బొంబాయిని కలుపును? ఆన్సర్: NH3. భారతదేశంలో ఉన్న సముద్ర రేవుల్లో దేనికి సహజమైన హార్బర్ లేదు? ఆన్సర్: ముంబాయి. తూర్పు మరియు పశ్చిమ తీరం వెంబడి ఉన్న జాతీయ రహదారులు. ఆన్సర్: 16 మరియు 17. రైల్వే ప్రయాణికుల పెట్టెలు ఎక్కడ తయారగును? ఆన్సర్: పెరంబూరు. ఎయిర్ ట్రాన్స్పోర్ట్ పరిశ్రమ జాతీయం చేయబడిన సంవత్సరం. ఆన్సర్: 1953. ఈశాన్య రైల్వే ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? ఆన్సర్: గోరఖ్పూర్. క్రింది వాటిలో సూపర్ ఫాస్ట్ రైలు కానిది ఏది? ఆన్సర్: శాతవాహన ఎక్స్ప్రెస్. ముంబై మరియు ఠానేల మధ్య ప్రథమంగా ప్రయాణించిన రైలు సేవ ఏ సంవత్సరంలో జరిగింది? ఆన్సర్: 1853. భారతదేశంలో 25% వాణిజ్యాన్ని నిర్వహిస్తున్న మిక్కిలి పెద్దదైన రేవు. ఆన్సర్: ముంబాయి. భారతదేశంలో ఏ నగరంలో విక్టోరియా టెర్మినల్ మరియు చర్చ్ గేట్ రైల్వే స్టేషన్లున్నాయి? ఆన్సర్: ముంబై. మాస్ రాపిడ్ ట్రాన్స్పోర్ట్ సంస్థ ఎక్కడ పనిచేస్తుంది? ఆన్సర్: ముంబై. క్రింది ఓడరేవులలో నదీ ఒడ్డు ఆధారంగా గల దానికి ఉదాహరణగా దేనిని పేర్కొనవచ్చు? ఆన్సర్: కలకత్తా. షోలాపూర్, హైదరాబాద్ గుండా విజయవాడ, పూణేల మధ్య విస్తరించి ఉన్న జాతీయ రహదారి ఈ క్రింది వాటిలో ఏది? ఆన్సర్: జాతీయ రహదారి నెంబర్ 65. జవహర్లాల్ నెహ్రూ పోర్ట్ ట్రస్ట్ ఎక్కడ ఉంది? ఆన్సర్: ముంబై. 1వ నెంబరు జాతీయ రహదారి ఏ నగరాలను కలుపుతుంది? ఆన్సర్: అంబాలా, జలంధర్ గుండా ఢిల్లీ, అమృత్సర్లను. జాతీయ రహదారి నెంబర్ 1 ఏ నగరాలను కలుపుతుంది? ఆన్సర్: ఢిల్లీ మరియు అమృత్సర్. ప్రపంచంలోకెల్లా అతి ఎత్తైన ప్రదేశంలో గల టిబెట్ విమానాశ్రయం ఏది? ఆన్సర్: డావో బెంగ్ మాదింగ్. భారతదేశంలో అత్యాధునికమైన పెద్ద ఓడరేవు. ఆన్సర్: హాల్దియా. భారతదేశ తూర్పు కోస్తా ప్రాంతంలో ఉన్న పెద్ద నావికా కేంద్రం. ఆన్సర్: విశాఖపట్టణం. ఈ క్రింది భారతదేశపు ఓడరేవుల్లో దేని నుండి మాంగనీసు ఎగుమతి అవుతుంది? ఆన్సర్: మంగళూర్. పవన్ హన్స్ దేనికి సంబంధించింది? ఆన్సర్: హెలికాప్టర్ సర్వీసు. ద ఫస్ట్ స్టోర్ బేస్డ్ ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్రాజెక్ట్ ఇన్ ఇండియా ఎక్కడ వస్తుంది? ఆన్సర్: విశాఖపట్టణం. ఇండియాలో మొట్టమొదటిసారిగా రైలు బొంబాయి నుంచి థానే వరకు ఎప్పుడు ప్రయాణించింది? ఆన్సర్: ఏప్రిల్ 16, 1853. రైల్వే స్టాఫ్ కాలేజ్ ఎక్కడ ఉంది? ఆన్సర్: వడోదర. విశాఖపట్టణంలో మొదటి నౌకా నిర్మాణం పూర్తయిన సంవత్సరం? ఆన్సర్: 1949. జాతీయ రహదారి 3 ఏ నగరాల మధ్య ఉంది? ఆన్సర్: ఆగ్రా నుంచి ముంబై. భారతదేశంలో పెద్ద ఓడరేవుల సంఖ్య? ఆన్సర్: 13. ఇండియాలో ఎన్ని రైల్వే జోన్లు ఉన్నాయి? ఆన్సర్: 17. భారతదేశంలో అత్యంత ఎత్తు మీద ఉన్న రైల్వే స్టేషన్? ఆన్సర్: సిమ్లా మౌంటైన్ రైల్వే. ఏ భారతీయ నగరంలో జోలీ గ్రాండ్ విమానాశ్రయ సేవలున్నాయి? ఆన్సర్: డెహ్రాడూన్. అహల్యాబాయి హోల్కర్ విమానాశ్రయం ఎక్కడ ఉంది? ఆన్సర్: ఇండోర్. 44వ జాతీయ రహదారి ఈ క్రింద తెలిపిన ఏ ప్రదేశాలను కలుపుతుంది? ఆన్సర్: వారణాసి మరియు కన్యాకుమారి. తూర్పు సెంట్రల్ రైల్వే జోన్ యొక్క ప్రధాన కేంద్రం?
ఆన్సర్ హాజీపూర్. ఇండియన్ ఎయిర్లైన్స్ ఏ సంవత్సరంలో ప్రారంభింపబడినవి? ఆన్సర్ 1953. నార్త్ ఈస్ట్ ఫ్రంటైర్ ప్రధాన కార్యాలయం? ఆన్సర్ మలిగావ్, గౌహతి. జాతీయ రహదారి 65 దేనిని కలుపుతుంది? ఆన్సర్ ముంబై మరియు విజయవాడ. ఆంధ్రప్రదేశ్, ఒరిస్సా, తమిళనాడును కలుపుతూ తూర్పు తీరాన పోవు రోడ్డు పేరు? ఆన్సర్ నేషనల్ హైవే 16. భారత ప్రభుత్వం చేపట్టిన ఆర్థిక సంస్కరణలో భాగంగా ఇండియన్ ఎయిర్లైన్స్ ఎయిర్ ఇండియాతో విలీనం చేశారు. ఈ కంపెనీ కొత్త పేరు ఏమి? ఆన్సర్ నేషనల్ ఏవియేషన్ కంపెనీ ఆఫ్ ఇండియా. ఆసియాలో పెద్దదైన రైలు రోడ్డు బ్రిడ్జ్ ఆంధ్రప్రదేశ్లో ఏ నదిపై నిర్మింపబడింది? ఆన్సర్ రాజమండ్రిలో గోదావరి నదిపై. 4 కంటే ఎక్కువ డివిజన్లు కలిగి ఉన్న రైల్వే స్టేషన్ ఈ క్రింది వాటిలో ఏది? ఆన్సర్ నార్త్ ఈస్టర్న్ ఫ్రంటియర్ రైల్వే. సివిల్ ఏవియేషన్ ట్రైనింగ్ సెంటర్ ఎక్కడ ఉంది? ఆన్సర్ కోల్కతా. తూర్పు తీరమున ఏర్పాటైన కృత్రిమ నౌకాశ్రయం? ఆన్సర్ కోల్కతా. భారతదేశపు తూర్పు తీరాలో సహజంగా ఓడరేవు ఏది? ఆన్సర్ విశాఖపట్టణం. దక్షిణ పూర్వ రైల్వేలకు ముఖ్య కేంద్రము? ఆన్సర్ కలకత్తా. పశ్చిమ తీరాన ఉన్న ఒక పెద్ద నౌకాశ్రయం ఇక్కడ ఉంది? ఆన్సర్ కాండ్లా. ఈ క్రింది వాటిలో ఏది సహజ రేవు కాదు? ఆన్సర్ మార్మగోవా. ఎవరి కాలంలో మొదటి రైల్వే లైన్ వేయబడినది? ఆన్సర్ లార్డ్ డల్హౌసీ. క్రింది వాటిలో సరిగా జతపరచబడినది ఏది? ఆన్సర్ టిట్లాగర్ రైల్వే సామగ్రి. క్రింది వాటిలో రైల్వే లైన్ లేని రాష్ట్రం ఏది? ఆన్సర్ పైవేవీ కావు. డీజిల్ లోకోమోటివ్స్ తయారు చేయు యూనిట్ ఎక్కడ ఉంది? ఆన్సర్ వారణాసి. సాగర్మాల అను పేరు దేనికి సంబంధించినది? ఆన్సర్ ఓడరేవు అభివృద్ధి ప్రాజెక్టు.